వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 16. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ నేను మొన్న చెప్పా కదా 3 lakhs సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను చెప్పి. సో ఆ గివ్ అవేలో ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది నేను ఒకటి అనుకున్నా. అంటే ఒక ప్రోడక్ట్ ఇవ్వను, కనీసం ఒక 10 products, ఒక 10 members యూజ్ అయ్యేటట్టుగా ఒక 10 products అన్న ప్లాన్ చేద్దాం. అయితే ఈ గివ్ అవేలో ఏది ఇస్తే బాగుంటుంది, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేదో అనుకున్నాను, బట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకేది నెసరీ ఉందనేది కామెంట్ చేయండి. అట్లనే మరి ఐఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. కొంచెం మన బడ్జెట్లో మనకు యూజ్ అయ్యేటట్టు లైక్ ఇయర్ ఫోన్స్ కానీ పవర్ బ్యాంక్స్ ఆ టైప్లో కొంచెం మన బడ్జెట్లో మీకు ఏది నెసరీ ఉందనేది కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎక్కువ మంది ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి గివ్ అవే ప్లాన్ చేద్దాం. సో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 1500 likes టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేయండి వీడియో నచ్చితేనే. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ శాంసంగ్ నుంచి. శాంసంగ్ S26 Ultraలో ప్రైవసీ డిస్ప్లేని టీజ్ చేస్తుంది. ప్రైవసీ డిస్ప్లే అంటే మీరు నార్మల్గా ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ చేస్తుంటాం మనం బయట. అట్నుంచి ఇట్నుంచి చూస్తుంటే స్క్రీన్ బ్లాక్గా కనిపిస్తుంది, నేరుగా చూస్తేనే డిస్ప్లే కనిపిస్తుంది. ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ అంటుంటాం. సో దీన్ని డైరెక్ట్గా డిస్ప్లేలోనే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అది కూడా కస్టమైజ్డ్ ప్రైవసీ డిస్ప్లే. అంటే కస్టమైజ్డ్ అంటే ఒక పార్ట్ వరకే ప్రైవసీ వచ్చేలాగా. లైక్ మీకు ఏదైనా ఓటీపీ వచ్చింది సడన్గా, ఆ ఓటీపీ వచ్చిన పార్ట్ వరకు మీకు సైడ్ నుంచి ఎవరైనా చూస్తే బ్లాక్గా కనిపిస్తుంది. మిగతా స్క్రీన్ అంతా మీకు కనిపిస్తుంటుంది సైడ్ నుంచి కూడా. బట్ ఆ ఓటీపీ వచ్చిన మెసేజ్ వరకు మీకు కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. సో ఈ ప్రైవసీ డిస్ప్లేని వీళ్ళు డైరెక్ట్గా డిస్ప్లే లెవెల్లోనే స్క్రీన్ గార్డ్ అవసరం లేకుండా డైరెక్ట్గా డిస్ప్లేలోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అది కూడా కస్టమైజ్డ్. కొంత పార్ట్ వరకు కావాలా, ఫుల్ స్క్రీన్ కావాలా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ప్యానల్, సామ్సంగ్ M14 ప్యానల్ యూజ్ చేస్తున్నారు. మనం iQOO 15లో చూసాం కదా, సేమ్ ప్యానల్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ ఈ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ February 25th రోజు ఉంటుంది. సో ఆ February 25th రోజే S26 సిరీస్ లాంచ్ అవుతాయి. సో మనకి ప్రొడక్ట్స్ అయితే పంపిస్తా అని చెప్పి కాంటాక్ట్ అయ్యారు. మీకు చెప్పాలని చెప్తున్నా, కాంటాక్ట్ అయ్యారు. మరి చేతికి ఫోన్ వచ్చేదాకా నమ్మకంలా. చాలా బ్రాండ్స్ పంపిస్తాను అంటారు, పంపిరు, లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇస్తారు. సో చేతికి ఫోన్ వచ్చేదాకా నమ్మకం లేదు. చూద్దాం, వాళ్ళు పంపిస్తే చేద్దాం, లేదు మనం అట్ట కొనుక్కొని చేస్తాం. పంపించకపోతే ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు పంపిస్తే వస్తుంది, లేదనుకుంటే నేను కొనుక్కొనైనా చేస్తాను. అట్లీస్ట్ ఒకటైనా S26 Ultra అయినా బేస్ మోడల్ అయినా ఏదో ఒకటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతేతో పాటు S26 Ultra కేస్ కలర్స్ బయటకు వచ్చినాయి. వీళ్ళు కలర్ కేసెస్ తయారు చేస్తుంటారు కదా, ఆ కలర్స్ బయటకు వచ్చినాయి. నేవీ బ్లూ, స్కై బ్లూ, బ్లాక్, వైట్, ఆరెంజ్, బ్రౌన్, ఈ 6 కలర్స్లో కేసెస్ బయటకు వచ్చినాయి. సో మోస్ట్లీ ఫోన్స్ కూడా ఈ 6 కలర్స్లోనే లాంచ్ అవ్వచ్చు. అంతేతో పాటు సామ్సంగ్ 25 watts మ్యాక్సేఫ్ ఛార్జర్ కూడా బయటకు వచ్చింది. ఇది Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈవెంట్లోనే దీన్ని కూడా అనౌన్స్ చేయొచ్చు. ఎలాగో సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సామ్సంగ్ ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ F17 టీజ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో బ్యానర్ స్టార్ట్ అయినాయి. ఓపెన్ చేసినా మీకు పెద్ద డీటెయిల్స్ ఏం లేవు, జస్ట్ కమింగ్ సూన్ అని రాస్తున్నాడు అంతే. అక్కడ మెయిన్గా కెమెరాని ఫోకస్ చేస్తున్నాడు. అండ్ February 2nd రోజు ఎక్కువ అన్వీల్ చేస్తా అని చెప్తున్నారు. అంటే రేపు అన్వీల్ అవుద్ది. సో చూద్దాం, ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ యాపిల్ నుంచి యాపిల్ క్రియేటర్ స్టూడియో ఒకటి రీసెంట్గా లాంచ్ చేశారు. నేను లాస్ట్ వీక్ టెక్ రివెంట్ ఎపిసోడ్లో ఇది చెప్దాం అనుకున్నా, బట్ అసలు నాకు హెల్త్ దారుణంగా అయిపోయింది. ఆల్మోస్ట్ హాస్పిటలైజ్ అయిపోయేటట్టు అయిపోయింది అనమాట. చాలా అసలు హెల్త్, నేను కనీసం కూర్చోలేకపోయా, గొంతంతా పోయింది. అందువల్ల అసలు లాస్ట్ వీక్ నేను చాలా ట్రై చేశాను వీడియో ఖచ్చితంగా పెట్టాలని. అసలు కుదరలేదు, నా వల్ల కాలేదు. అందువల్ల లాస్ట్ వీక్ మిస్ అయింది. అయితే లాస్ట్ వీకే ఇది అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్గా దీన్ని లైవ్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో యాపిల్ క్రియేటర్ స్టూడియోలో మీకు కొన్ని క్రియేటర్ యాప్స్ ఉంటాయి. లైక్ ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో, పిక్సెల్ మేటర్ ప్రో, అండ్ కంప్రెసర్, మోషన్, మెయిన్ స్టేజ్, అండ్ ఐవర్క్ యాప్స్ కొన్ని ఉంటాయి. సో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి ఒక యాపిల్ క్రియేటర్ స్టూడియో అని ఒక ప్లాన్ లాంచ్ చేశారు. ఇండివిజువల్స్కి $399 rupees per month, 400 కడితే ఈ మొత్తం వచ్చేస్తాయి. లేదు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే 4000, 3999 ఉంది. లేదు స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్ ఆఫర్ కింద వీళ్ళు 199, $200 మీకు 1 monthకి ఇచ్చేస్తున్నారు. లేదు ఇయర్లీ కావాలనుకుంటే 1999, $2000 మీకు ఈ ప్లాన్ ఇచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఎడిటర్స్ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంది, ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ కావాలనుకుంటే ఒక 1 month ఫ్రీ ట్రయల్ తీసుకొని చూడండి. మీకు నచ్చితే మాత్రం ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నాకు తెలిసి యాపిల్ ప్రొడక్ట్స్లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ సబ్స్క్రిప్షన్ ఏదైనా ఉందా అంటే ఇదే. చాలా బాగుంది. ఎడిటర్స్ ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి ఇది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. మనకి ఐఫోన్స్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇదేంటంటే ChatGPTతో వర్క్ అవుద్ది. మనకి సామ్సంగ్ ఫోన్స్లో కానీ వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్లో జెమినీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అవి చాలా బాగుంటాయి. మీకు ఏ అరేస్ కానీ అసలు చాలాసార్లు చూసుంటాం మనం. ఏ అరేస్ మీకు సామ్సంగ్ ఫోన్స్లో నీట్గా వచ్చేస్తుంది, బట్ ఐఫోన్స్లో పిచ్చిగా వస్తుంది. అదే వీళ్ళు ChatGPTతో యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వల్ల అది పెద్ద సక్సెస్ అవ్వాల. చాలా నెగిటివిటీ కూడా వచ్చింది యాపిల్ ఇంటెలిజెన్స్ మీద. సో ఈ యాపిల్ ఏం చేస్తుందంటే ChatGPT నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్ అవ్వబోతున్నారు. డైరెక్ట్గా జెమినీని సిరితో ఇంటిగ్రేట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం హే సిరి అని ఏమన్నా అడిగితే అది ChatGPTలోకి వెళ్లకుండా జెమినీ నుంచి ఆన్సర్ ఇస్తుంది. సో జెమినీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మరి దీనిలో వీళ్ళు ఎలా తీసుకొస్తారో. కాకపోతే దీనిలో వీళ్ళు సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
గూగుల్ అసలు మన పర్సనల్ డేటా కలెక్ట్ చేయడానికే లేదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు, గూగుల్ మన డేటా యాక్సెస్ చేయకూడదు అని చెప్పి. అండ్ మీరు ఏదైనా ఏ జనరేషన్ ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ప్రాంప్ట్స్ ఇచ్చి ఏదైనా ఇమేజెస్ జనరేట్ చేస్తున్నప్పుడు అదంతా కూడా ఆన్ డివైస్ అవ్వాలి, డివైస్లోనే అవ్వాలి, లేదనుకుంటే యాపిల్ ప్రైవేట్ క్లౌడ్లో అవ్వాలి. అంతేగాని గూగుల్ సర్వర్స్కి వెళ్ళకూడదు. యాపిల్ యూజర్స్ డేటా సేఫ్గా ఉండాలని చెప్పి వీళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. మరి యాక్చువల్గా ఇంతకుముందు కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవడానికి కారణం వీళ్ళు ఆన్ డివైస్ తీసుకొచ్చారు. ఆన్ డివైస్లోనే ఇదంతా చేస్తుంది. సో ఆన్ డివైస్లో చేసినప్పుడు ఏంటంటే అంత యాక్యురేట్ రిజల్ట్స్ రావు. మీరు ఎప్పుడైతే క్లౌడ్లో కానీ సర్వర్లోకి వెళ్తాయో అప్పుడు మీకు రిజల్ట్ అనేది కొంచెం యాక్యురేట్గా వస్తుంటుంది. మరి వీళ్ళు ఈసారి జెమినీకి వెళ్ళినా కూడా వీళ్ళు ఇంకా ఆన్ డివైస్ లేదంటే యాపిల్ క్లౌడ్ అంటున్నారు. మరి చూద్దాం ఇది ఎలా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ ఐఫోన్ 18 Pro Maxలో వేరియబుల్ అపెచర్ ఉన్న లెన్స్ మీద వర్క్ చేస్తుంది. వేరియబుల్ అపెచర్ అంటే మీరు అపెచర్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా, దాన్ని మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. అదే బ్రో ఐఫోన్స్ అన్నింటిలో ఉంది కదా అంటే అది సాఫ్ట్వేర్ పరంగా మీకు ఆ బ్లర్ అనేది సాఫ్ట్వేర్ పరంగా అడ్జస్ట్ అవుద్ది. వీళ్ళు ఏంటంటే రియల్ టైంలో ఆ అపెచర్ అనేది క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం వేరియబుల్ అపెచర్ మీద వర్క్ చేస్తున్నారు. అపెచర్ అంటే ఓన్లీ బ్లర్ అవ్వడమే కాదు, మీకు ఎక్కువ లో లైటింగ్లో కూడా అపెచర్ ఎక్కువ ఓపెన్ అయిందంటే, ఆ హోల్ ఎక్కువ ఓపెన్ అయిందంటే మీకు ఎక్కువ లైట్ లోపల తీసుకుంటుంది, మీకు ఇంకా ఫొటోస్ బాగా వస్తుంటాయి. మీకు నార్మల్గా ఈ అన్ని ఫోన్స్లో అపెచర్ ఫిక్స్డ్ ఉంటుంది. మీకు లో లైటింగ్లో ఏంటంటే మీకు అంత లైట్ లోపలికి తీసుకోవద్దు. అదే అపెచర్ వేరియబుల్గా ఉందనుకోండి, లో లైట్లో ఇంకా అపెచర్ ఓపెన్ అయిందంటే మీకు ఇంకా లైట్ ఎక్కువ తీసుకొని మీకు లో లైట్ ఫోటోగ్రఫీ కూడా బాగా వస్తుంది. మరి చూద్దాం ఇది ఎలా తీసుకొస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఐఫోన్ యూజర్స్ గురించి. ఐఫోన్ యూజర్స్ iOS 26ని ఎందుకు అప్డేట్ చేయలేదు అని ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో ఎందుకు అప్డేట్ చేయలేదని అడిగితే 28% అసలు iOS 26 వచ్చిందన్న విషయం కూడా మాకు తెలియదు అన్నారు. అసలు తెలియదంట వాళ్ళకి. అండ్ 23% ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది, మనం ఏం చేయక్కర్లేదు అనుకున్నారంట. అండ్ 23% మరి టైం ఎక్కువ పడుద్ది, మాకు అంత టైం లేదని చెప్తున్నారు. అండ్ 10% మెంబర్స్ మాత్రం బ్యాటరీ డ్రైన్ అయిపోద్దేమో, బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అన్న భయంతో అప్డేట్ చేయలేదని చెప్తున్నారు. అండ్ 7.7% వరకు ఆ లిక్విడ్ థీమ్ నాకు నచ్చలేదు అందువల్ల చేయలేదు అంటున్నారు. అండ్ 5.2% వరకు ఫోన్ స్లో అయిపోద్దేమో అని చేయలేదని చెప్తున్నారు. అండ్ ఈ సర్వేలోనే మీకు iOS అప్డేట్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు అని అడిగితే దానిలో 40% వరకు డైరెక్ట్గా అప్డేట్ చేస్తారంట. అండ్ రిమైనింగ్ పీపుల్ ఏం చెప్పారు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కొంతమంది అప్డేట్ చేస్తారు, కొంతమంది చేయరు, ఎందుకు చేయరు ఇవన్నీ చెప్పారనమాట. ఇట్లా చిన్న సర్వే చేశారు. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఒకవేళ ఐఫోన్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక iOS అప్డేట్ రాగానే వెంటనే అప్డేట్ చేస్తారా, లేదు వెయిట్ చేసి బగ్స్ ఏమీ లేవు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే అప్డేట్ చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, చైనాలో రెడ్మీ టర్బో 5 అనే ఒక ఫోన్ లాంచ్ చేస్తారు. అక్కడెక్కడో లాంచ్ అయితే మనకెందుకు బ్రో అంటే ఆ ఫోన్నే ఇండియాలోకి పోకో X8 Proగా తెస్తారు. జస్ట్ రీబ్రాండ్ చేస్తారు. ఫోన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్తో. ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. మీకు పోకో X7 Pro, పోకో X6 Pro ఇవన్నీ కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్. ఇది కూడా అలాగే తీసుకురావచ్చు. ఈవెన్ బ్యాటరీ కూడా దీనిలో 7560 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కెమెరాస్ మీకు అంతే ఉండవు. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈసారి మెటల్ ఫ్రేమ్ తీసుకురావచ్చు. సో ఇట్లా ఒక ఫోన్ని చైనాలో లాంచ్ అయింది, రెడ్మీ టర్బో 5 అని. ఈ ఫోన్ని మోస్ట్లీ ఇండియాలోకి పోకో X8 Proగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈసారి ప్రైస్ పెరిగిపోద్ది, ఈజీగా ఒక 30,000 దాకా వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ న్యూస్, మోటో నుంచి. మోటో Edge 70 ఫ్యూజన్ ఫోటోస్ లీక్ అయినాయి. వీటిలో 2 కలర్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్, స్నో బ్లూ, కొంచెం వైట్ షేడ్ వస్తుంది. ఇది సేమ్ డిజైన్ మీకు అన్ని మోటో ఫోన్స్లో, సిగ్నేచర్ ఫోన్లో కూడా, మొన్న ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా అదే డిజైన్. అసలు బోర్ కొట్టేస్తుంది. సిగ్నేచర్ కూడా నేను ఆర్డర్ పెట్టాను, వెరీ సూన్ రివ్యూ వస్తుంది. అయితే ఈ మోటో Edge 70 ఫ్యూజన్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, IP69 రేటింగ్, ఇవన్నీ ఈ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, నథింగ్ నుంచి. రీసెంట్గా నథింగ్ CEO కార్ల్ పై ఒకటి కన్ఫర్మ్ చేశాడు. ఈ సంవత్సరం 2026లో నథింగ్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ రావంట. అంటే నథింగ్ ఫోన్ 4 ఈ ఇయర్ రాదంట. ఈ ఇయర్ కూడా నథింగ్ ఫోన్ 3 ఫ్లాగ్షిప్ ఫోన్గా కంటిన్యూ అవుద్ది. అన్ని బ్రాండ్స్ లాగా అన్ని బ్రాండ్స్ ప్రతి సంవత్సరం ఫ్లాగ్షిప్ చేస్తాయి. మేము ఆ ట్రెండ్ ఫాలో అవ్వకుండా లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఈ ఇయర్ ఫ్లాగ్షిప్గా కంటిన్యూ చేస్తామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. దీంతోపాటు నథింగ్ 4A సిరీస్, నథింగ్ 4A Pro వస్తాయి కదా, వాటి మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంట. ఇంకా బెటర్ కెమెరాస్ కానీ, బెటర్ డిస్ప్లే, బెటర్ బ్యాటరీ, బెటర్ పర్ఫార్మెన్స్, ఇంకా బెటర్గా ఈ ఫోన్ని బెటర్గా తీసుకురావడం కోసం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తా అని చెప్పి ఈయన కన్ఫర్మ్ చేశారు. దీంతోపాటు February 14th రోజు బెంగళూరులో నథింగ్ ఆఫ్లైన్ స్టోర్ని ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. వీటి గురించి ఇంకా డీటెయిల్స్ చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్, ఐక్యూ నుంచి. చైనాలో iQOO 15 అల్ట్రాని టీజర్ చేస్తుంది. డైరెక్ట్గా ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. మెయిన్గా వీళ్ళు గేమింగ్, అసలు గేమింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కూలింగ్ ఫ్యాన్స్, పక్కన మీకు కూలింగ్ ఫ్యాన్స్ ఇస్తున్నారు అండ్ గేమింగ్ ట్రిగ్గర్స్ ఇస్తున్నారు. సో కంప్లీట్ గేమింగ్ మీద ఫోకస్ చేస్తూ ఈ ఫోన్ని February 4th రోజు చైనాలో లాంచ్ అవుతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 2K AMOLED డిస్ప్లే, M14 iQOO 15లో చూసాం కదా, సేమ్ ప్యానల్ ఉంటుంది.
దీనిలో కూలింగ్ ఫ్యాన్స్, ఎక్స్ట్రా కూలింగ్ ఫ్యాన్స్ ఇస్తున్నారు అండ్ ప్రెషర్ సెన్సిటివ్ గేమింగ్ ట్రిగర్స్ ఇస్తున్నారు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్, మీకు IQ 15 కన్నా ఎక్కువ ప్రైస్ లో లాంచ్ అవుతుంది. చైనాలో అయితే February 4th రోజు లాంచ్ అవుతుంది. మోస్ట్లీ ఇండియాలో కూడా ఈ ఫోన్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. మరి IQకి అంత మార్కెట్ ఉందా అంటే డౌటే. అంటే IQ 15 దగ్గరే చాలా మంది అసలు అది చాలా ఎక్కువైంది, ప్రైస్ ఎక్కువైంది అన్నారు. మరి ఇంకా ఎక్కువ పెట్టి IQ ఫోన్స్ ఎవరైనా తీసుకుంటారా అంటే డౌటే. మరి చూద్దాం వీళ్ళు ఎలా తీసుకొస్తారు. అండ్ దీంతో పాటు ఇండియాలో IQ 15R ని February 24th రోజు లాంచ్ చేస్తున్నారు. 15R అంటే మీకు కొంచెం తక్కువ రేట్లో అరౌండ్ 45,000 50,000 రూపీస్లో IQ 15R ని ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. దీని మీద రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో నుంచి. ఒప్పో ఫ్లిప్కార్ట్లో న్యూ K సిరీస్ని టీజ్ చేస్తుంది. కొత్త K సిరీస్ తీసుకురాబోతున్నట్లు. లాస్ట్ టైం K13 సిరీస్ వచ్చింది కదా, ఈసారి K14 సిరీస్ కాకుండా డైరెక్ట్గా K15 సిరీస్ చేస్తారంట. మరి ఇవి టర్బో ఇప్పుడే రావు, టర్బో సిరీస్ ఇప్పుడే రావు. మోస్ట్లీ K15X, K15 ఇవి మోస్ట్లీ కొంచెం తక్కువ రేట్లో 20,000 లోపు వస్తాయి కదా, అవి తీసుకురావచ్చు. మీకు ఫోటో చూస్తున్నా కూడా అదేమి గేమింగ్ ఫోన్ లాగా కనిపించలా, నార్మల్ ఒక 2 కెమెరాస్ ఉన్నాయి. నాకు తెలిసి K15X, K15 లాంచ్ అవుతాయి. చూద్దాం, మరి డేట్ కూడా అనౌన్స్ చేయాలా, కమింగ్ సూన్ అనేసారు. ఏదైనా అనౌన్స్ అయినప్పుడు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ కౌంటర్ పాయింట్, టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2025లో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్స్. ఫస్ట్ ప్లేస్లో iPhone 16 ఉంది. సెకండ్ iPhone 16 Pro Max, iPhone 16 Pro, iPhone 17 Pro Max. ఫస్ట్ 4 ప్లేసుల్లో మొత్తం ఐఫోన్స్ ఉన్నాయి. అండ్ 5th ప్లేస్లో Samsung A16, తర్వాత Samsung A06. ఈ ఫోన్స్ టాప్ సెల్లింగ్ ఉన్నాయి. అసలు వాల్యూ ఫర్ మనీయే కాదు, ఇవే ఎక్కువ అంటున్నారు. అట్లా ఉంటుంది Samsung అంటే. అండ్ తర్వాత iPhone 17, iPhone 15, Samsung S25 Ultra అండ్ iPhone 16e. అది 16e నేను ఎక్స్పెక్ట్ చేయాల. 16e టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్లో ఉంది. సో ఇవి 2025లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్, ఓమ్డియా కూడా 2025 స్మార్ట్ ఫోన్స్ మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. వరల్డ్ వైడ్గా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఏది షిప్ అయింది. టోటల్ షిప్మెంట్స్లో టాప్ ప్లేస్లో యాపిల్ ఉంది. 19% షిప్మెంట్స్ యాపిల్ నుంచి జరిగినాయి. నెక్స్ట్ సామ్సంగ్ 19%, ఇది కూడా. అండ్ షామీ 13% ఉంది. వివో అండ్ ఒప్పో 8% దగ్గర ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే యాపిల్కి 7% షిప్మెంట్స్ పెరిగినాయి. ఈవెన్ సామ్సంగ్ కూడా 7% షిప్మెంట్స్ పెరిగినాయి. అండ్ షామీకి 2% తగ్గింది. వివో 4% పెరిగింది. అండ్ ఒప్పో 3% తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే 2024తో కంపేర్ చేసుకుంటే 2025లో ఓవరాల్ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ ఒక 2% పెరిగినాయి. అంటే ఇంకా ఎక్కువ మంది 2025లో స్మార్ట్ ఫోన్స్ కొన్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ యూజర్స్, మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉంటే మాత్రం మీకు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ 1 year ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. 4,000 రూపీస్ వర్త్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేయండి, ఒక పైనే కనిపిస్తూ ఉంటుంది క్లెయిమ్ చేసుకోమని. ఏంటంటే ఒక ఎడిటింగ్ యాప్, ఆల్ ఇన్ వన్ ఎడిటింగ్ యాప్. ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. బాగుంటుంది. మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్, BSNL నుంచి. BSNL ఒక యాన్యువల్ ప్లాన్ని అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ 2626 రూపీస్ ఉంది. ఈ ప్లాన్ వేసుకుంటే మీకు 365 days వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే అండ్ డేటా 2.6 GB డేటా పర్ డే వస్తుంది. సో ఇట్లా కొత్త ప్లాన్ని BSNL తీసుకొచ్చింది. నెక్స్ట్ న్యూస్, వివో నుంచి. వివో V70, V70 Elite అని ఒక 2 ఫోన్స్ని టీజ్ చేస్తుంది. ఈ 2 ఫోన్స్ కూడా జైస్ పార్ట్నర్షిప్తో వస్తాయి. వివో V70 స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. V60 కూడా ఇదే ప్రాసెసర్, ఇలా ఏం ఇంప్రూవ్మెంట్స్ లేవు, సేమ్ అదే ప్రాసెసర్. అండ్ V70 Elite స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ డిస్ప్లేస్ రెండిట్లో 1.5K AMOLED డిస్ప్లేస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. 6800 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ 2 ఫోన్స్ తీసుకురావచ్చు. ఏ ప్రైస్లో వస్తాయనేది February 19th రోజు తెలుస్తుంది. ఆ రోజు లాంచ్ అవుతాయి 2 ఫోన్స్. ఆ వీక్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్, గూగుల్ నుంచి. గూగుల్లో మనం ఏదైనా ఆర్టికల్స్ కానీ వెబ్సైట్స్ కానీ చదువుతున్నప్పుడు మీకు దానిలో కొన్ని ఏ టూల్స్ వస్తుంటాయి. ఏ ఓవర్ వ్యూ అని, ఏ సమ్మరీ అని. లేదంటే జస్ట్ మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మీకు హోమ్ స్క్రీన్ మీద ఏ ఓవర్ వ్యూ అని వస్తుంది. డైరెక్ట్గా అక్కడ వచ్చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా ఏ మోడ్ నుంచి, ఏ ఓవర్ వ్యూ నుంచి వెబ్సైట్స్ ఆప్ట్అవుట్ అయ్యేటట్టుగా ఒక ఆప్షన్ తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్లో ఏ మోడ్ పనిచేయకూడదు, ఏ ఓవర్ వ్యూ పనిచేయకూడదు అని నేను సెట్ చేసుకోవచ్చు. నేను బయటకు వచ్చేయచ్చు అనమాట. ఎందుకు ఇది తీసుకొస్తున్నారంటే చాలామంది ఆర్టికల్స్ రాసేవాళ్ళు, వెబ్సైట్స్ తయారు చేసేవాళ్ళు గూగుల్ మీద ప్రెషర్ చేస్తున్నారంట. మీరు ఏ ఓవర్ వ్యూలు, ఏ సమ్మరీలు తీసుకురావడం వల్ల మాకు అసలు రెవెన్యూ రావట్లేదు అండ్ మా వెబ్సైట్స్కి ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. సో మేము ఏ సమ్మరీ నుంచి, ఏ ఓవర్ వ్యూ నుంచి బయటకు రావాలనుకుంటున్నాం, మా వెబ్సైట్స్ని ఇంక్లూడ్ చేయొద్దు, దానిలో ఏ ఓవర్ వ్యూలో మా వెబ్సైట్స్ ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు గూగుల్ మీద ప్రెషర్ తీసుకురావడం వల్ల గూగుల్ దీని గురించి ఆలోచిస్తుంది. మోస్ట్లీ వెబ్సైట్స్కి ఏ సమ్మరీ, ఏ ఓవర్ వ్యూ నుంచి ఆప్ట్అవుట్ అయ్యేటట్టుగా ఒక ఆప్షన్ తీసుకురాబోతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్, ఫస్ట్ వివో X200T లాంచ్ అయింది. అసలు ఇది ఎందుకు లాంచ్ అయిందో కూడా తెలియదు. ఇప్పుడు X300 సిరీస్ రన్నింగ్, X200T అంటే ఏదో లాస్ట్ ఇయర్ మోడల్ మిగిలిపోయిన ఫోన్ లాంచ్ చేసినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. అది కూడా ఎత్తుకుపోయి 60,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. ఇది మినిటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్, మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ కెమెరా.
అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6200 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 60,000 రూపాయల దగ్గర ఇదంతా సౌండ్ చేస్తుందని నేను అనుకోవట్లా. మరి చూద్దాం సేల్స్ ఎలా ఉంటాయో. అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ P4 పవర్ లాంచ్ అయింది. ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ఫోన్లో 10,000 mAh బ్యాటరీ, 10,001 mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ చేశారు. కాకపోతే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్ ఏమైనా ఉందంటే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. అదొక్కటి అక్కడ స్టీరియో ఇచ్చేసి ఉంటే అసలు సూపర్ ప్యాకేజ్ అయ్యేది. చూద్దాం, ఈ ఫోన్ ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. February 5th రోజు సేల్కి వస్తుంది. ఆ రోజు కొనుక్కొని మన ఛానల్లో రివ్యూ తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ Redmi Note 15 Pro, Note 15 Pro Plus 2 ఫోన్స్ లాంచ్ అయ్యి వీటి గురించి మాట్లాడుకొని వేస్ట్. Note 15 Pro 30,000కు లాంచ్ చేశారు. Note 15 Pro Plus 38,000 రూపాయలకు లాంచ్ చేశారు. అసలు ఆ ప్రైజెస్ ఏందో, ఆ ఫీచర్స్ ఏందో అసలు సంబంధం లేకుండా లాంచ్ చేశారు. మరి దారుణం, అసలు వేస్ట్. రెడ్మీ నోట్ సిరీస్ని కంప్లీట్గా మర్చిపోండి, అసలు వేస్ట్ ఈ ఫోన్స్. సో ఇది వారం న్యూస్లు అయితే. అండ్ గుర్తుంది కదా, ఈ వీడియోకి 1500 లైక్స్ టార్గెట్. అండ్ గివ్ అవేలో ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది వాటి వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.